మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, ఆత్మ మనకు అనుగ్రహించే కృపావరాల గురించి. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు అక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. అసలు కృపావరం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఆత్మ ప్రత్యక్షత అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ ప్రత్యక్షత అనేది ఉంటుంది. ఆ ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ నీలో ఉండి నీతో మాట్లాడడం, నువ్వు వినియోగపడకపోయినా, నీకు కృపావరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆత్మ నీలో ఉంటుంది. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇస్తూ ఉంటుంది. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ ఆత్మ మనకేమిస్తుందంట? ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తానుసారంగా ప్రతి వానికి పంచి ఇస్తూ కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఆత్మ ఒక్కడే, వీటన్నిటినీ చేసేది ఆత్మ ఒక్కడే. ఏమేమి కృపావరాలు ఉన్నాయో వాక్యంలో మనం చదివాం. బుద్ధి వాక్యం ఉంది, జ్ఞాన వాక్యం ఉంది, విశ్వాసం ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచన వరం ఉంది, భాషలు మాట్లాడడం ఉంది, భాషల అర్థం చెప్పడం ఉంది, ఆత్మల వివేచన ఉంది. ఈ కృపావరాలన్నీ నా దగ్గర చెప్పి ప్రభు నీకే వరాలు కావాలని అడిగాడు. ఒక నాన్న కదా, బిడ్డతో మాట్లాడే విధానమే అది. ఏమేం కావాలి నీకు, ఏమేం కావాలా? ఒక సహోదరుడు అంటున్నాడు, బాగా ప్రార్థన చేసి దేవుని స్తుతించినాక నీకేం కావాలో కోరుకొని నేను ఇస్తానన్నాడంట. ఏదో చెప్పాడు, నేను పలాంది కోరుకున్నాను నాకు. కానీ ప్రభు నా దగ్గరే మాట్లాడుతూ అడిగాడు, ఈ కృపావరాలన్నిట్లో ఏం కావాలి నీకు? ఇవన్నీ కావాలంటే ఇస్తా, లేదా పలానియే కావాలని అడిగితే ఇస్తా. ఏం కావాలి నీకు? నేను మళ్ళీ ప్రభువుని ఒక మాట అడిగా, వీటన్నిటిలో నీకు మహిమ ఘనత ఏటి ద్వారా వస్తుంది అని అడిగాను. నేను అడిగింది అది. ఇన్ని కృపావరాలు ఉన్నాయి, మంచిదే ప్రభువా, వందనాలయ్యా, మీ ఆత్మ ద్వారా ఇన్ని వరాలు ఇచ్చావు, నీకే స్తోత్రాలయ్యా. ఈ కృపావరాల ద్వారా నీకు మహిమ ఘనత దేని ద్వారా వస్తుంది?
అంటే ఆయన చెప్పాడు, బుద్ధివాక్యం ద్వారా నాకు మహిమ వస్తుంది, జ్ఞానవాక్యం ద్వారా వస్తుంది. బుద్ధివాక్యం జ్ఞానవాక్యంలో మళ్ళొక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అన్నాడు. ఏంటంటే గర్వం వచ్చే అవకాశం ఉందని. తర్వాత విశ్వాసం ఉంది, అది నాకు మహిమ వచ్చేది. ఆత్మల వివేచన ఉంది. స్వస్థపరిచే వరం దేవునికి ఘనత వస్తుందా? స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే శక్తి, భాషలు మాట్లాడే వరము, ప్రవచనాలు చెప్పే వరము, భాషల అర్థం చెప్పే వరము మనుషులకి గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. మనుషులకు గొప్పతనం తెచ్చిపెడుతుంది. భాషలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరో గొప్పోళ్ళు అన్నట్టు పేరు వచ్చేస్తుంది. ప్రవచనాలు చెప్తూ ఉంటే అది కూడా గొప్పతనమే. అద్భుతాలు చేస్తూ ఉంటే గొప్ప పేరు వాళ్ళకి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు స్వస్థపరుస్తారు. దేవుడు కదా ఆడ స్వస్థపరిచేది, దేవుడు కదా చేసేదాడ, పాస్టర్ గారు. ఇప్పుడు ఎవరికి పేరు? ఎవరికి? పాస్టర్ గారికే. ఇవన్నీ కూడా దైవజనులకి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ప్రభు అన్నాడు, ఇదిగో వీటి ద్వారా నాకు మహిమ వస్తుందంటే అవే నాకు కావాలా, అవే నాకు కావాల్సింది, అవి ఆ కృపావరాలే నాకు కావాలా. ప్రభు అన్నాడు, వీటిని కోరుకున్నావు కాబట్టి అవసరాన్ని బట్టి వీటిని కూడా ఇస్తానన్నాడు. చెప్పండి, అవి ఉన్నా నాకేం గొప్పతనం రాదు, నేను ఆలోచన చేయను. ప్రతి మనిషి హృదయం ఎలా ఉందో కూర్చొని అడిగితే ప్రభు చూపిస్తాడు. మనుషుల హృదయాలు, ఆత్మల వివేచన అర్థమైపోతూ ఉంటుంది. నాకంత సమయం ఉంటే చాలా విషయాలు అర్థమైపోతాయి. ప్రభు కూర్చొని చక్కగా వాళ్ళ హృదయ స్థితి ఎంతో చెప్తూ ఉంటాడు, వాళ్ళ హృదయం ఎలా ఉందో చూపిస్తూ ఉంటాడు. దాని ద్వారా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైతే నా ఆత్మ ఎలా ఉందో ప్రభు దగ్గర అడగండి అని చెప్తారు, వాళ్ళు బలపడతా ఉంటారు. అది చెప్పినందువల్ల నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా. అది చెప్తున్నాను కాబట్టి దేవుని స్తుతిస్తా. అబ్బా ఇట్లా ఉందా ప్రభు వాళ్ళ హృదయం, క్షమించయ్యా, ఆత్మతో నింపయ్యా, హృదయాన్ని కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, వాళ్ళలో ఉన్న గర్వం తీసివేయి ప్రభువా, వాళ్ళలో ఉన్న వ్యసనం తీసివేయి ప్రభు, కోపం తీసేయ్యా. ఇలాంటి ఆలోచనతో మీరు ఎన్నిసార్లు బాధపడ్డారో ప్రభువా, క్షమించయ్యని ప్రభు వైపు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన బాధ చూస్తూ ఉంటే నేను కరెక్ట్గా ఉండాలా, ఇంకా స్తుతించాలా, కొంతమందినైనా దేవునికి అనుకూలంగా తీసుకురావాలనిపిస్తుంది. కొంతమందినైనా అలాంటి కృపావరాలు పొందుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ పరీక్షించుకోరు. ఈ కృపావరము వినియోగించినందువలన దేవునికి అనుకూలంగా ఉన్నానా, ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నానా అనేది కూడా ఎవరు ఆలోచించారు? దైవజనులకే కాదు, విశ్వాసులకు కూడా నీ కృపావరాలు. ఇంటింటికి పోయి ప్రార్థన చేసేవాళ్ళు అంటారు తెలుసా, నేను ప్రార్థన చేస్తేనా 40 ఏళ్ళు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక జీవపడము. నేను ప్రార్థన చేయాలా, నన్ను అడగాల, వాళ్ళు నన్ను అడిగే చేయాలి, ఏందో వాళ్ళ సొంత పెత్తనాలు ఏంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ముందు చూద్దాం. ఓ తిమోతి,
నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుమో. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. చూడండి, వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తిమోతితో పౌలు గారు చెప్తూ ఉన్నారు, అపవిత్రమైన మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకి జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండాలంట. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అపవిత్రమైన వట్టి మాటలు ఎందుకు? వట్టి మాటలు ఒకసారి ఆడినప్పుడు, ఒకసారి వట్టి మాటలు చెప్పినప్పుడు దానివల్ల నీకేమీ ఇబ్బంది కలగకపోతే నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని విషయాల్లో కూడా అదే చదువుతూ ఉంటావు. చాలామంది ఏం చదువుతారు, యేసయ్య అట్ట చెప్పాడు నాకు అంటారు. ఏం చెప్పాడు? చెప్తే మరి అలా చేసావా? నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎక్కువగా భక్తిహీనులయ్యేది ఎవరు అంటే అపవిత్రమైన వట్టి మాటలు చెప్పేవాళ్ళు, అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవాళ్ళు. ఆ మాటలను వినబాక అంటున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఇదే. అపవిత్రమైన వట్టి మాటలు వినకూడదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మీ సమీపముగా ఉన్నాను, నేను మీతో మాట్లాడతాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు ఏది కావాలన్న నన్ను అడగండి. ఒక తండ్రి బిడ్డొచ్చి రొట్టె అడిగితే పామునిచ్చునా? చూడండి, తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చిపోతారు. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన, ఒకవేళ అలాంటి తల్లులు ఉన్నా కూడా మీరు ఆ తల్లుల దగ్గర ఉండొద్దు. నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. నన్ను అడగండి, మీకు చేస్తాను. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది అంటే అపవిత్రమైన వట్టి మాటలకు లోబడినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, అలా మాట్లాడినప్పుడు భక్తిహీనత వస్తుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు భక్తిహీనత వస్తుంది. చెయ్యని మాటలన్నీ బైబిల్ చదవకుండానే నేను బైబిల్ ఎంత చదువుతానని చెప్పడం, అలాంటి వట్టి మాట వల్ల భక్తిహీనత వచ్చేస్తుంది. ప్రార్థన చేయకుండానే నేను ఎంత ప్రార్థన చేస్తానని చెప్పడం భక్తిహీనత వచ్చేస్తుంది, అపవిత్రత వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. వట్టి మాటలాడేవాళ్ళు భక్తిహీనులు అయిపోతారంట. తర్వాత కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయ్యను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించునని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. భక్తిహీనత వస్తే ఏమైపోయింది? విశ్వాసము చెదిరిపోద్ది. భక్తిహీనత వస్తే విశ్వాసం చెదిరిపోద్ది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపు లేకపోతే, ప్రార్థనా జీవితంలో పరిపూర్ణత లేకపోతే, దేవునికి ఇష్టమైనట్లుగా మనము జీవించలేకపోతే, వట్టి మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోతే, వాటి వల్ల భయంకరమైన పరిస్థితి. పరలోకపు తండ్రితో కుమారుడైన క్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడే మాట్లాడాడు. వాళ్ళు తయారు చేసిన సృష్టిని చూసి ఆనందించుకుంటా ఉన్నారు. ఇద్దరు మురిసిపోతున్నారు.
ఒక చిన్న బిడ్డ మాట్లాడుతూ ఉంటే మాటలకు మురిసిపోతారు. అలాగే యేసయ్య, తండ్రి అయిన దేవుడు, దూతలు అందరూ చూసి మురిసిపోతూ ఉన్నారు. వాళ్ళని బట్టి ఆనందిస్తూ ఉంటే యేసయ్య తోటి వాళ్ళ నాన్న అన్నాడు, తండ్రి అయిన దేవుడు, ఆనందించడం మురిసిపోవటం కదా వాళ్ళ కోసం పోవాలి నువ్వు. వాళ్ళు నీలాగనే ఉన్నారు, నీలాంటి చేతులు కలిగి ఉన్నారు, నీలాంటి కాళ్ళు కలిగి నడుస్తున్నారు, నీలాంటి మాటలు మాట్లాడుతున్నారు, నీలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళ కోసం నువ్వు పోవాలి. ఎందుకు పోవాలి నాన్న? బాగానే ఉన్నారు కదా, చూద్దులే ఉండు. వాళ్ళు ఎట తప్పిపోతారో చూద్దాం, ఎలా బలహీనమైపోతారో చూద్దాం, ఎలా గర్విష్ఠులు అయిపోతారో చూద్దాం, ఎలా భక్తిహీనులు అయిపోతారో చూద్దాం. వాళ్ళందరి కోసం నువ్వు పోవాలా. ఆ రోజు తండ్రి అయిన దేవుని చేతిలో చేయి వేసి కుమారుడైన క్రీస్తు చెప్పాడు, నేను వాళ్ళ కొరకు వెళ్తాను, వాళ్ళ కొరకు నేను వెళ్తాను, శరీరముతోనే వెళ్తాను. శరీరానికి శ్రమైన, బాధైనా, కష్టమైన నా శరీరాన్ని అప్పగిస్తా. ఏం చేయమంటావో చెప్పు, ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తా. మోషే చెప్పలేకపోయాడు, నువ్వు నా చేతికి ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని మోషే చెప్పలా. ఏలియా చెప్పలా. ముందే భయపడి ఏలియా అంటున్నాడు, అయ్యో నా పిత్తర్ల కంటే గొప్పని కదా, కానీ ఇక తీసుకెళ్ళి పుసాలు కానీ భయంతో నేను ఏడ తెచ్చేది పొత్తులు గూకులు. మరణ భయం అనేది చాలా డేంజర్ తెలుసా. చాలామంది ఎంత ధైర్యం అన్న చెప్పు, కళ్ళు మూసుకొని పడుకోబోయేలకి అబ్బో ఎవరు వచ్చి దెయ్యం తొక్కుతుంది నన్ను అంటారు. ఆ భయం అనేది చాలా డేంజర్. అంటే ధైర్యం తెచ్చుకోలేనట్టుగా అయిపోతుందంట, వాళ్ళకి అర్థం కాదంట. ఏలియాకి ఆ మరణ భయం పట్టుకుంది, యెజబెల్ చంపిద్దేమోనని, యెజబెల్ చంపుద్దేమోనని భయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు భయం వచ్చింది, కానీ దేవుని మీద అనుకొని దేవుని దగ్గర అడిగి తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్నారు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీలు 12 మంది సంతానం మీదకి ఆ కనాను చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రాంతాలన్నీ వచ్చినాయి అంటే యుద్ధానికి. అందరూ వచ్చేసారు యుద్ధానికి. షెకెములో అందరినీ వాళ్ళు చంపేశారు. ఈ షెకెము పట్టణంలో ఉన్న మనుషులందరినీ వాళ్ళు చంపినప్పుడు మనం గమ్మునుంటే రేపు మన మీదకి కూడా వస్తారు కదా. కాబట్టి అందరం ఏకమయ్యి వాళ్ళ మీదకి పోదాం. అందరం ఏకమయ్యి వాళ్ళ మీదకి పోదాం. యాకోబు గడగడ వణుకు వచ్చిందంట. పాపం, నా పిల్లలు 12 మంది, వాళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా ఎంతమంది, 120 మందో ఎంత ఉన్నారు, కొంచెం తక్కువ. వీళ్ళేమో ఇసుకలాగా ఉన్నారు, సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. అయ్యో నా పిల్లలు కొద్ది మంది, వాళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా కొంచెం మంది, ఇంక ఏం చేయాలా, అసలు ఇలాంటి భయంకర స్థితి తెచ్చింది మీరు కదా అని తిట్టాడట. ఎవరిని? షిమ్యోనుని, లేవిని. వాళ్ళిద్దరే చేసిన పని అంతా కూడా, షిమ్యోను, లేవి వెళ్ళి చేశారన్నీ. వాళ్ళ మీదకి వచ్చేసారు. యాకోబు వాళ్ళని దిట్టి భయంకరంగా అరుస్తూ ఉంటే అప్పుడు యోధా వచ్చానంట, ఏది నువ్వు మా మీద అరుస్తావు నానా? దేవుడు లేడు నీకు? ప్రార్థన చేయలేవు నువ్వు? మీ తాతయ్య నేర్పిందేంటి? మీ నాన్న నేర్పిందేంటి? నువ్వు నేర్చుకుందేంటి? మోకరించి ప్రార్థన చేయి, మేము ఎట్టగలమో చూద్దు కానీ. చూడండి, అప్పుడు యాకోబు ప్రార్థన చేశాడంట, సర్వశక్తి కలిగిన దేవా, అయ్యా నాకు చేతగాడో లేదయ్యా, నా పిల్లల మీదకి అందరూ వచ్చేసారయ్యా, ఈ పిల్లలు ఏమైపోతారో తెలియదయ్యా, ఇదిగో నీ సంతానం భూమి మీద విస్తరిస్తానని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వాళ్ళని బతికించయ్యా. ఏడిశాడంట యాకోబు. ఏడిస్తే ఏమైంది? యాకోబు దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఆ సమయంలో ఇస్సాకు బ్రతికున్నాడు. ఇస్సాకు కబురు పంపించారు, ఇదిగో మా పక్షంగా నువ్వు ప్రార్థన చేయి నానా అని. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు సంతానమైన 12 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని ఆమెను లేచేసరికి
ఆ రోజుల కింద ఉన్న భూమి అంట గడగడ గడగడ వణికిందంట. ఇది నిజంగా జరిగినాయే, ఈ అబద్ధాలు కావు. ఆ రోజుల కింద ఉన్న భూమి అంతా గడగడ గడగడ భూకంపం వచ్చి వణికిపోయేసరికంట వాళ్ళు అదిరిపోయారంట. లోకం మొత్తం వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా చీకటి కమ్మిందంట. ఇశ్రాయేలుకి అన్నిటికీ అన్ని విషయాల్లో భయం ఎందుకు రాదు అంటే ఆల్రెడీ వాళ్ళు చూసిన విషయాలు ఇవన్నీ, ఆల్రెడీ చూసిన విషయాలు కాబట్టి భయం రావట్లే వాళ్ళకి. యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణం విడిచినప్పుడు లోకమంతా చీకటి కమ్మింది. అక్కడ వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, భూమి బద్దలైపోయినట్టుగా ఆ తెర దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఇవన్నీ జరిగినాయి, భయంకర పరిస్థితులు వచ్చినాయి. కానీ ఇశ్రాయేలుకి అది కొత్తదిగా అనిపించటం వల్ల, ఎందుకంటే ఆల్రెడీ యాకోబు కాలంలో వచ్చేసింది, అప్పుడప్పుడు వస్తూనే ఉంది. రోజుల కిందట నేలంతా వణికిపోయాక వాళ్ళు గడగడ వణికి వామ్మో వెళ్తాం మనం యుద్ధం చేయలేమని అట్లా 2 సార్లు పారిపోయారంట. 2 సార్లు పారిపోయారు. 3వసారి యుద్ధానికి వస్తే దేవుడంట వీళ్ళ భయము వాళ్ళకి కలుగు చేశాడంటే 12 మంది భయము శత్రువులకు కలుగు చేసేసరికి దేవుడు ఇక వీళ్ళంటే భయపడి పారిపోతా ఉంటే ఎమ్మటపడి చంపారంట. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి. అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, దేవుడు అబ్రహాముకు సహాయం చేశాడు. ఇస్సాకు దేవుణ్ణి అడిగాడు, ఇస్సాకు దేవుడు సహాయం చేశాడు. యాకోబు దేవుణ్ణి అడిగాడు, దేవుడు సహాయం చేశాడు. మనుషుల సహాయం అయితే అది నిలబడకపోయేది, కానీ దేవుని సహాయం వలన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు వరకు నిలిచి ఉన్నది. ఈరోజు వరకు నిలిచింది. దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. నువ్వు అలాంటి పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే అబ్రహాములాగా విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. అబ్రహాములాగా విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. యేసయ్య లోకంలోనికి వచ్చినప్పుడు అలాంటి పట్టుదల కలిగిన వారిని, అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళని, అలాంటి తీర్మానం చేసుకున్న వాళ్ళని, గట్టి మాటలు గలవారిని, వట్టి మాటలు గలవారిని కాదు, తీర్మానం చేసుకొని మాట నెరవేర్చు అని ఆ యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడే. లోకాసు సువార్త 19వ అధ్యాయంలో 6వ వచనం నుండి చూద్దాం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 గంటల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడంట. తీర్మానము ఎట్టాడి తీర్మానం తెలుసా? జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా. అందరికేంటి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు ఎలా కనబడతారు? భయంకరంగా కనబడతారు కదా. ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పోతుంది, గవర్నమెంట్కి కడుతున్నాం అనుకోవట్లేదు చాలామంది. అవి ఆఫీసర్లకు పోతుంది అనుకుంటున్నారు, ఆఫీసర్స్కి వెళ్ళిపోతుందని. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన ఈ జక్కయ్య అని కూడా అందరూ తిట్టుకునేవాళ్ళే. అన్యాయం చేస్తున్నాడు, తెగ కట్టించుకుంటున్నాడు, ఈయన భలేగా ఎక్కువ కట్టించుకుంటున్నాడు అని జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నా. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా, అది తీసుకున్నాను ప్రభా, అన్యాయంగానే తీసుకున్నాను, అన్యాయంగా తీసుకున్నదని 4 గంటలు చెల్లిస్తున్నానని కాదు ఆయన అంటుంది. తీసుకోలేదు, ఒక్కవేళ నేను పరీక్షించుకున్నాక నేను ఎవరి దగ్గర అయినా ఒకవేళ అన్యాయంగా తీసుకున్నానని నా లిస్టులో నాకు కనబడితే, నా హృదయంలో ఉన్న లిస్టులో కనబడితే వాళ్ళకి 4 గంటలు మరలా చెల్లిస్తాను. జక్కయ్య మళ్ళీ ఏనాడు తప్పిపోలే.
ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును ఇశ్రాయేలీనే, ఇతను అబ్రహాము కుమారుడే. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తండ్రి తనకు అప్పగించిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి, యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టకమునపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉంటే, చేసిన తీర్మానాన్ని నెరవేర్చే వారమైతే, దేవునితో చెప్పిన మాట నెరవేర్చే వారమైతే, ఆత్మ సంబంధులమైతే, అబ్రహాము సంతానముగా పిలువబడే ఆ విశ్వాసము, అలాంటి బలమైన విశ్వాసం మనలో ఉంటే మనము కూడా యేసయ్యలాగా మన చేతికి వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాము. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభా, నన్ను బలపరచు, ఆత్మతో నన్ను నింపు, శక్తితో నన్ను నింపు, సాతాను తంత్రాలన్నిటిపై నాకు జయమివ్వు, శోధనలన్నీ జయించగలిగిన శక్తిని నాకు ఇవ్వయ్యా, పరిపూర్ణ కృపనివ్వునైనా. మీకే వందనాలు స్తోత్రాలని ప్రభు సన్నిధిలో అడుగుదాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లించినట్లు కృపనివ్వండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాను తంత్రాలపై జయమివ్వండి. ఉన్న వాక్యం వ్యర్థమైపోకుండా హృదయాలలో ఉండి ప్రభా, వాక్య ప్రకారమే జీవించగలిగిన కృపనివ్వండి. అబ్రహాము స్వభావము కలిగిన బిడ్డలముగా ప్రతి బిడ్డ మలచబడ్డానికి సాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచునైనా. ఎదుగున్న తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. ఆర్థిక సమస్యలు కలిగిన వారికి ఆ సమస్యల నుంచి ఎలా విడుదల పొందాలో అట్టి ఆలోచన, అట్టి కృప మీరు దయచేయండి. ఆత్మీయంగా బలపడాలని తీర్మానం చేసుకున్న బిడ్డలు ఆ విధంగా బలపడడానికి కృప దయచేయండి ప్రభా. మీ చిత్తానుసారంగా బలపరచండి. ఏ బిడ్డకి ఏ అక్కరుందో అన్నీ మీ మహిమలో తీర్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ కృపనివ్వండి, రాయివో బిడ్డలకు కృపనివ్వండి. జాబ్స్ కొరకు ఎదురు చేసే బిడ్డలకు జాబ్స్ మీరిచ్చి మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చినట్లు కృప చూపమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీకు అప్పగించుకోండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.